ప్రతిపక్షాలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. గుంపులు గుంపులుగా వస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి అప్పుల పాలు చేశారన్నారు. దోచుకున్న డబ్బులను చంద్రబాబు హైదరాబాద్లో దాచుకున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఉండి టూరిస్ట్ పొలిటీషియన్స్ మనకు అక్కర్లేదని మండిపడ్డారామె. కళాకారుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న జగన్కు అందరం కలిసి పనిచేయాలని మంత్రి రోజా అన్నారు. సో జగనన్న వెనక జగనన్న విజయం కోసం మా ఉషమ్మతో పాటు కళాకారులందరూ కూడా కథం తొక్కాలి. 2024 జగనన్న వన్స్ మోర్ అన్న విధంగా మనం అందరం కూడా జగనన్న కోసం పనిచేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో 99% ఎలక్షన్స్ ముందే పూర్తి చేసిన ఘనత కలిగిన జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు అనుభవం లేదని చంద్రబాబు నాయుడుకి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు. ఏ విధంగా 100 కోట్లు దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు. మళ్ళీ కనుక ఆ దొంగలు వస్తే సంక్షేమ పథకాలు ఉండవు, అభివృద్ధి పథకాలు ఉండవు, ప్రజలకి విద్య ఉండదు, వైద్యం ఉండదు, కళాకారులకి అన్నం ఉండదు.